నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే రాహుల్ గాంధీ గారు కామెంట్స్ చేశారో మరో 2 నెలల లోపల దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతుంది, అదాని అంబానీల వ్యవస్థ కూలబోతుంది, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన ఏవైతే కామెంట్ చేశారో అవి దేశవ్యాప్తంగా పెనుదుమారం లేపుతున్నాయి. ఇక దానికి సంబంధించి బీజేపీ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేస్తుంది. దీనిపైన స్పందించడం మనతో పాటు కాల్వ సుజాత గుప్తా గారు ఉన్నారు. కాల్వ సుజాత గుప్తా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని మేము నమస్తే. నమస్తే. ఇప్పుడు మేడం, రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ కౌంటర్ ఏది ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతుంది. దీనిపైన ఎట్లా స్పందిస్తుంది? అంధభక్తులకు కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంత దాచి మోదీ ఏం చెప్తే ఓం నమో మోదీ అంటే నమో మోదీ, విశ్వగురు అంటే విశ్వగురు, బొందలు పెట్టుండే అంటే బొందలు పెడతారు. అంతే తప్పించి దేశ ప్రజల గురించి నిజమైనటువంటి వ్యవస్థ ఎట్లా చేయాలో వాళ్ళకి తెలియదు. అసలు కరోనా వచ్చినప్పుడే $30 ఒక బ్యాలర్ వస్తుండే, అట్లాంటిది నిల్వలు ఉంచుకోలే. చైనా వాడు కొన్ని ఇక అవి చెప్పడం కౌంటింగ్ కూడా రాదు, అంత నిల్వ ఉంచుకున్నాడు. ముందు చూపు ఉన్న దేశాలు ముందుకెళ్తున్నాయి, వెనక చూపు ఉన్నటువంటి దరిద్రులందరూ వెనకకి తీసుకొని పోతున్నారు. మళ్ళీ రాతి యుగమో లేకపోతే కలియుగ అంతమో రెండుట్లో ఏదో ఒకటి వచ్చేటట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఈరోజు క్రైసిస్ ఏ స్థితిలోకి వచ్చేసింది భారతదేశం అనేది రాహుల్ గాంధీ గారు కరోనా సమయంలో కూడా చెప్పారు, మన దేశం మీద విపత్తు రాబోతున్నది, దీనికి ఆల్టర్నేట్గా ఆలోచన చెయ్యండి, దీన్ని విపత్తు రాకుండా కాపాడండి, వస్తుంది మన దేశానికి అని. ప్రపంచ దేశాలకు ఏ విధంగా వ్యాపించిందో మన దేశానికి కూడా వస్తుంది అంటే ట్రంప్ని తీసుకొని వచ్చి దేశం మీద ఆ రోజు కరోనాను తీసుకొని వచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా మనం బంగారం కొనొద్దు, మీరు ఇంధనం వాడొద్దు, మీరు ప్రయాణాలు చేయొద్దు, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎక్కువగా ఖర్చు పెట్టొద్దు, అంతేకాకుండా ఆడవాళ్ళు ఏమంటారు మేకప్లకి దీనికి డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటున్నాడు. అన్నటువంటి మోదీకి జవాబు చెప్పాల్సినటువంటి ఈ బత్తాయిలందరూ రాహుల్ గాంధీ మీద ఏడ్చి చేస్తారు. ఇంకొకటి ఏమొస్తుంది చూస్తూ పోండి. ఆ రోజు అంటే ఏమైనా అన్ని దేశాలు పెట్రోల్ పెంచేది, మన దేశం పెంచలేదన్న. మొన్న 3, నిన్న 4, నిన్న 1 ఇక పెరుక్కుంటూనే పోతుంది. ఆ రోజు $145 ఉంటే కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో $62 నుంచి $67 పెంచకుండా కాపాడిండ్రు, దేశ ప్రజల మీద భారమేలు. ఈరోజు అదే $105 బ్యారెల్ ఉంటే కూడా మళ్ళీ మన మీద $110 భారం మోపుతున్నటువంటి ఈ దరిద్రం రాజకీయాల్లో, దరిద్రం ప్రభుత్వాల్లో మనం బతుకుతున్నాం. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాం. వాళ్ళు చెప్పినట్లు వినాలే, చెప్పులు వేసుకొని పోవాలి, చెప్పిందే వేదం, చెప్పిందే శాస్త్రం. వినకపోతే పాకిస్తానీలు, వినకపోతే కాంగ్రెసులు, వినకపోతే విదేశాలకు తరిమేయాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ఏది చెప్తే అది నిజమైంది, ఇప్పుడు కూడా నిజమవుతుంది. బంగారం ఏ స్థాయికి తీసుకొని పోయిండు, ఎంత స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయింది ధర, అన్నీ మొత్తం ఎట్లెట్లా కుదేలైపోతున్నాయో ఒక్కసారి చూడండి. కండ్లకు గంతలు కట్టుకొని కాదు, కళ్ళు ఇప్పి ప్రపంచాన్ని చూడండి. ప్రపంచం ఎక్కడికి పోతుంది, మనం ఎక్కడికి వస్తున్నాం. లేదంటే పాకిస్తాన్తో పోల్చడం, లేకపోతే శ్రీలంకతో పోల్చడం, లేకపోతే నేపాల్తో పోల్చడం, లేకపోతే బంగ్లాదేశ్తో పోల్చడము. మనం వెనకబడ్డ దేశాలు కాదు, ముంగలికి పరిగెడుతున్న చైనా, అమెరికా లాంటి దేశాలను చూసి ముందుకు పోతామా? ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 4వ స్థానంలో దేశాన్ని తీసుకొని పెడితే ఈరోజు పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకొని వచ్చేసి 139వ స్థానానికి తీసుకొని పోయినటువంటి మన ఈ దరిద్రుల హయాంలో ఇంతకు మించి ఆశించేది ఏం లేదు. ఇంతకన్నా ఏమవుతుందో మనం అనుభవించక తప్పదు ఈ భారతదేశంలో. అయితే మేడం, తెలంగాణ బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ పైన ప్రజల వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పైన కాదు, నిన్న ఒక సిజేఐ గారు ఒక్క మాట అంటేనే మిలియన్ల ఆఫ్ మెంబర్స్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా అయితే ఈరోజు యువత ఉద్యోగాలు లేకుండా యువత ఎంతకు దరిద్రం రేఖలకు వెళ్ళిపోయినరో, భారతదేశం మీద బీజేపీ ఉన్నంత కాలం అదే దరిద్రం ఉంటుంది. వాళ్ళకి చేత కాదని కాదు, ఓట్లను దొబ్బేసే కార్యక్రమం తప్పించి ప్రజలకు పాలించడమో, ప్రజలకు వీళ్ళ మీద నమ్మకమో అభిమానమో ఎక్కడా లేదు. దొంగ ఓట్లు వేసుకొని గెలుపు కాదు. 95 లక్షల ఓట్లు తీసేసి 55 లక్షల ఓట్లు తీసేసి 50 లక్షల ఓట్లు తీసేసి గెలవడం అదో పెద్ద గొప్పతనము కాదు. అంతకు మించి నేను బూతులు కూడా తిట్టలేను. దరిద్రులు ఎట్లా పరిపాలిస్తే అట్లనే దరిద్రం పట్టుకుంటుంది దేశానికి. సంసారం ఉన్నోడు, భార్య బిడ్డలు ఉన్నోళ్ళు, ప్రపంచాన్ని తెలిసిన వాళ్ళు దేశాన్ని వెళితే మంచిగా ఉంటుంది. నా కుటుంబం లేకపోయే, నా సంసారం లేకపోయే, పిల్లలు బేకలు లేకపోయే, ఏం లేకపోయే, అసుంటోనికి దేశాన్ని, చదువుకున్నోనికి వదిలేసి చదువు రానోనికి దేశాన్ని ఇచ్చేస్తే గిట్లనే ఉంటుంది.